హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మా ఇంట్లో ఒక స్పెషల్ వంట, అదేంటంటారా? రండి మరీ చూపిస్తా. ఆ స్పెషల్ ఏంటంటే గుత్తి వంకాయ అండి. ఇది ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. చాలామంది గుత్తి వంకాయ మసాలా పెట్టి చేస్తారు, అలా కూడా చేస్తాను నేను. కానీ ఈరోజు ఇలా చేద్దామని డిసైడ్ అయ్యాను. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి మనం ఏ విధంగానే మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. కానీ మసాలా పెట్టి చేస్తే ఆ టేస్ట్ వేరే. కానీ ఈరోజు నేను వెరైటీగా ఇలా చేద్దామని చేస్తున్నా. ఇలా ఎంతమంది చేసుకుంటారు చెప్పగలరా? మనకు నచ్చినట్టు మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవటమేనండి. దీనిలో స్పెషల్గా నేర్చుకునేది ఏమీ ఉండదు. గుత్తి వంకాయని ఈ విధంగా చేస్తారో లేదో నాకైతే తెలీదు. చాలామంది గుత్తి వంకాయ మసాలానే పెడతారు, కానీ ఇలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా కూడా చేస్తానండి. ఉప్పు చేప ఉంటే ఉప్పు చేప వేసుకోవచ్చు, ఎండి రొయ్యలైనా బాగుంటుంది. టమాటాలు వేసుకున్నాను. టమాటాల తర్వాత ఈ వంకాయ ముక్కలు వేసానండి. ఈ ఒక 10 నిమిషాలు మగ్గితే అప్పుడు కారం వేసేసుకుంటే ఉడికిపోతే కొంచెం మగ్గనియ్యాలి. మగ్గిపోయిందండి. కొంచెం కారం వేద్దాం ఇప్పుడు. ఇది మసాలా కారం అండి. ఈ కారంలో అన్ని మసాలాలు వేసి పట్టించిన కారం. దీనిలో ఇంకా ఏమీ వేసేది ఉండదు. అయిన తర్వాత మళ్ళీ మగ్గితే కొంచెం దగ్గరగా అవ్వాలి, ఒక 5 నిమిషాలు. గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. గుత్తి వంకాయ కూరని మీలో ఎవరైనా ఈ విధంగా ట్రై చేశారా? చాలా బాగుందండి, కానీ వేడిగా ఉంది. గుత్తి వంకాయని మీరు ఈ విధంగా ట్రై చేస్తే నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ.